జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నన్ను సంపనికి చూసినోడివి నా జీవితం గురించి మాట్లాడాలన్నావు. నీకేం పట్టింపు నా జీవితం గురించి? నాకే పట్టింపు లేదు, నాకే లాభమూ లేదు. వింటే నీకే మంచిది, వినకపోతే నీకే నష్టం. నువ్వు మాట్లాడేదేదో నాకు సమజైతలేదు. ఇంటే లాభం, వినకపోతే నష్టమా? ఏందిదంతా? నువ్వు రాజుని ఇష్టపడుతున్నావు కదా? అవు. పెళ్లి ఫిక్స్ అయిందా? అయింది. కానీ మీ పెళ్లి జరగదు. ఎవన్నో జరగదా? రాజుతో నా పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? ప్రతి ఒక్కరూ నా కాలరే పట్టుకుంటున్నారు. నేను పీక పట్టుకొని పిసికాననుకో, పిట్ట పిల్లను పిసిగేసినట్టు పిసికి చంపేగలను. దూరంగా ఉండు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నా పెళ్లి జరగదని నువ్వెవడివి చెప్పనీకి? మా ఇద్దరికి పెళ్లి కుదిరింది. వాళ్ళమ్మ నాన్న మా అమ్మ నాన్న పెళ్లి కొప్పుకుండ్రు. ఆ పెళ్లిని దేవుడు కూడా ఆపలేడు. దేవుడు దాకా ఎందుకు? ఒక మనిషి ఆపగలదు, ఒక అమ్మాయి ఆపగలదు. ఎవరా అమ్మాయి? రాజుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి. ఏంది? నేను కాకుండా రాజు ఇంకొకరిని ప్రేమిస్తున్నాడా? నా కాబోయే భర్తని ఇంకొక అమ్మాయి ప్రేమిస్తుందా? ఎవరితది? నా కాబోయే పెళ్ళం నీ కాబోయే మొగుడిని ప్రేమిస్తుంది. ఎవరు? ఎవరది? మీ అమ్మాయి గారు, అపురూప. నీకేమైనా మెంటలా? అమ్మాయి గారు రాజును ప్రేమించుడేంది? గాలిద్దరూ మంచి దోస్తులు గంతే. వాళ్ళిద్దరూ దోస్తులు కాదు, యజమాని నౌకర్. రూప రాజుని ప్రేమిస్తుంది. ఒక యజమాని ఒక నౌకర్ని ప్రేమిస్తుంది. నువ్వెట్ట చెప్తున్నావు? రుజువైంది? నీకు సాక్ష్యం కావాలి అంతే కదా? ఆవు. గుళ్ళో మీరంతా దేవుడికి ఆర్జీ పెట్టుకుంటూ చెట్టుకి చీటీలు కట్టారు కదా? అవును. అయితే రూప కూడా రాసింది కదా? రాసింది. ఆ చీటీ ఇదేనా? నువ్వే చదువు, ఏం రాసుందో. నేను ప్రేమించిన రాజుతో పెళ్లి జరగాలి. అమ్మాయి గారు రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అవును. ఒకవేళ రూప నోరు తెరిచి రాజుతో తన ప్రేమ విషయం చెప్తే అమ్మాయి గారి కోసం ప్రాణమైనా ఇవ్వటానికి సిద్ధపడే రాజు ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ బతుకేంటి? పైనింట్లో నువ్వుంటే కిందింట్లో రూపతో రాజు కాపురం పెడితే నువ్వు చూసి తట్టుకోగలవా? ఇవన్నీ ఆల్రెడీ చెక్ చేశాను పెద్ద. నేను ఒకసారి మీరు కూడా చెక్ చేసి. నమస్కారం. నమస్తే నారాయణ గారు, కూర్చోండి. కంగ్రాట్స్ నారాయణ గారు, మీ జిల్లాలో ఒక గ్రామానికి బెస్ట్ విలేజ్ అవార్డు వచ్చింది. ఇదంతా మీ కృషి ఫలితమే. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. అయినా ఇదంతా మీ సహాయం లేకుండా జరిగేదే కాదు. సహాయం పొందేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు నారాయణ గారు, కానీ సిన్సియర్గా పనిచేసే మీలాంటి వాళ్ళు మాత్రం కొద్దిమందే ఉంటారు. అవును, ఈ మధ్య మీ ఫ్యామిలీలో ఏదో గొడవ జరిగిందని విన్నాను. అసలేం జరిగింది? నాకొక మేనలుడు ఉన్నాడు మినిస్టర్ గారు. మా అక్క కొడుకే. ఓ. వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను. పెళ్లికి ముందు చాలా మంచివాళ్ళ నటించాడు. పెళ్ళైన తర్వాత తెలిసింది వాడు ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమించి పిల్లలను కూడా కన్నాడని. చివరికి నా కూతురి జీవితాన్ని బుగ్గుపాలు చేశాను. ఈ విషయం గురించే మా ఇంట్లో గొడవలు జరిగాయి. మాకెవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదేమైనా ఆడపిల్లని ఇచ్చేటప్పుడు బంధుత్వం చూడకూడదు కదా మినిస్టర్ గారు. అబ్బాయి మంచితనం మాత్రమే చూడాలన్న గుణపాఠం నేర్చుకున్నాను మినిస్టర్ గారు.
ఒక పక్క నా కొడుక్కి పెళ్లి జరుగుతుందో లేదోనని నేను టెన్షన్ పడుతుంటే ఇతనేంటి ఇప్పుడు చిలా మాట్లాడుతున్నాడు. అంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం? బంధువులంతా చెడ్డవాళ్ళు, కేవలం బయట వాళ్లే మంచివాళ్ళనా? అలా అని ఎవరంటారమ్మా? ఎవరి అనుభవాలు వాళ్ళవి. నేను నాకు జరిగిన నష్టం, నాకు జరిగిన కష్టం గురించి మాత్రమే చెప్పాను. మరలాంటప్పుడు బంధుత్వాలు చూడకూడదు, ఆ అబ్బాయి మంచితనం మాత్రమే చూడాలని ఎలా అంటారు? ఏమో, మీ అమ్మాయి జాతకమే బాగోలేదేమో. జాతకం బాగోలేనప్పుడు అమెరికా సంబంధం కుదిరినా అలాగే జరుగుతుంది. అయినా అలాంటి విషయాలు 10 మందితో పంచుకోవటం కరెక్ట్ కాదు. అక్క, నారాయణ గారు బాధలో ఉన్నారని అడిగాను. తన బిడ్డకి జరిగిన అన్యాయం గురించి చెప్తున్నాడు. తనకు కలిగిన కష్టం ఏ ఆడపిల్ల తండ్రికి కలగకూడదని ఆయన ఉద్దేశం. అంతే తప్ప ఆయనలో ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు విజయమ్మ గారు? పెద్దయ్య గారు ఏం చేసినా అంతా ఆలోచించుకునే చేస్తారు. సరైన నిర్ణయమే తీసుకుంటారు. పెద్దయ్య చెప్పుడు మాటలు వినే మనిషి కాదు. వెళ్ళొస్తాను మినిస్టర్ గారు. మంచిదే. ఏదేమైనా ఆడపిల్లని ఇచ్చేటప్పుడు బంధుత్వం చూడకూడదు కదా మినిస్టర్ గారు. అబ్బాయి మంచితనం మాత్రమే చూడాలన్న గుణపాఠం నేర్చుకున్నాడు మినిస్టర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.